మొదటగా అయితే గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసం కొంటే మనకు పులిహోర తేజ ఏం చెప్తున్నావు మళ్ళా జై బోలో గణేష్ మహారాజ్ కి జై దీపం ప్రజ్వలామ్యహం స్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగాం. ఎట్లున్నాయి కర్రీలు? చిన్నప్పుడు అన్నం తినక ప్రసాద్ కోసం తిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు నేనైతే దుబాయ్లో మా రూమ్లో గణపతి పెట్టుకుంటున్నాము. సో దానికోసం అని చెప్పేసి కరామలో ఉన్నటువంటి మాధుర్ స్టోర్కి అయితే వచ్చేసాము. సో గణపతి తీసుకెళ్తాను. ఈరోజు వీడియోలో అయితే సో మేము రూమ్లో ఎట్లా డెకరేషన్ చేసుకుంటాము, ఏమేమి నైవేద్యాలు సమర్పిస్తాము, పూజ ఎట్లా చేసుకుంటాము అనేది అయితే కంప్లీట్గా చూస్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. లోపలికి మిగతా వాళ్ళు కూడా గణపతి తీసుకెళ్తారు. సో ఈ గణపతులు బ్యాలెన్స్ ఉన్నాయన్నట్టు తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళారు ఆల్రెడీ. ఇవి ఉన్నాయి ఇంకా గణపతులు. ఇక్కడ డెకరేషన్ సామాన్లు అంటే డెకరేషన్ సామాను, పూజ సామాన్ అంటే పూజ సామాను అన్నీ అవుతున్నాయి ఇక్కడ. మొన్న వచ్చినప్పుడు అయితే బాగుండే గణపతులు చూడండి, మొత్తం అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇక్కడ మొత్తం ఇవన్నీ. సో మేమైతే అంటే చాలా గణపతులు ఉన్నాయి రూమ్లో. మాకు చిన్న డెకరేషన్ చేసుకున్నాం కాబట్టి సో అందుకోసం మేము చిన్నగా తీసుకున్నాం. మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం ఇది గణపతి. సో ఇక్కడ ఇది 131 యాక్చువల్ రేట్ చూపడద్దు. సో 131 ఇది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం గణపతి. సో ఇక మా గణపతి తీసుకున్నాం ఇప్పుడు. మళ్ళీ రూమ్కి తీసుకెళ్తున్నాం రూమ్కి. సో అప్పుడైతే గణపతి తెచ్చి అయితే దేవుని దగ్గర పెట్టేసినాం ఇక్కడ. సో మేమైతే ఇవరిదాకా అయితే వంటలు చేసినట్టు మా బ్యాచిలర్స్ వంటలు ఎట్లా ఉంటే చూపెడతాను. ఎందుకంటే ప్రతి ఒక్క మొగోళ్ళకు ఈ గణపతుల పండుగ అనేది అయితే ఒక ఎమోషను. ఇక దుబాయ్లో ఉన్నా, ఖత్తర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే గణపతి పండుగ జరుపుకుంటాము. సో అందులో భాగంగా మా బ్యాచిలర్ వంటలు అయితే ఈరోజు చూపిస్తాను. ఇక మొదటగా అయితే గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసం. ఇక ఇదేమో వైట్ రైసు. సో ఇది చూసుకుంటే మనకు పులిహోర. సో ఇది సిరా. సో ఇది సాంబారు. సో ఇదేమో వెజిటేబుల్ మిక్స్, ఆల్ వెజిటేబుల్ మిక్స్ అన్నట్టు ఇది. సో ఇది చారు. సో ఇదేమో పెరుగుతోటి సల్లా చేసినట్టు. దెన్ ఇవి చూసుకుంటే ఇక పాపడాలు కూడా చేసి పెట్టినాం ఆల్రెడీ. సో మా రూమ్మేట్స్ అండ్ ఫ్రెండ్స్కి ఇట్లా వస్తుర్రు. సో డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దురు ఇంకా మేము. సో మా రూమ్లో అయితే మాకు ఇక్కడ ఇప్పుడు మేము గణపతి పెడతానికి అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఉన్నది. సో తేజ డైరెక్షన్లో ఇప్పుడు మా ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. రాకేష్కి ఇట్లా ఉన్నారు ఇద్దరు రాకేష్లు. తేజ ఏం చెప్తున్నావు మళ్ళా? ఊసిపోయిందా? సో లైట్లో మొత్తం సెట్ అయిపోయింది. లోపల పందిరి అయితే సెట్ అయిపోయింది. చూడండి ఇక మా తేజ డెకరేషన్ కంప్లీట్ చేసిండు. ఇక మా గణపతి చూడండి ఇట్లా. సో డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇగో పూజకు అయితే రెడీ చేస్తుండే నిరంజన్ మొత్తం కంకణాలకి ఇట్లా. సో కంకణాలు ఇక్కడ చూడండి అన్నీ రెడీ చేసుకుంటుండు. సో మా రాజేష్ కూడా దండాలుతుండు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. నిరంజన్ ఉన్నాయి ఆకులు మర్రి ఆకులు గిట్ట నిరంజన్ గిజ్జుడు ఒకసారి.
దీపం ప్రజ్వలామ్యహం. దీపం ముట్టేసి అక్షంతలు. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురుగంటారావం తత్ర దేవతా హోనాలాంఛం. 2 పూలు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుముచ కపిలో గజకర్ణిక లంబోదర చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతు గణాధ్యక్షో పాలచంద్ర గజానన వక్రతుండ శూర్పకర్ణో హిరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని యాపఠేతు శృణియాదపి విద్యారంభే వివాహే చ ప్రణవే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. హ్యాండ్ వాష్ చేసుకో సైడ్కి. స్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగాం జో కృష్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడాయ న స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణనేవ యదస్థానముపాహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావత్ పానకం తావత్వం ప్రీతిభావేన బింబస్మిన్ సన్నిధిం కురు. అవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవంకిటితో భవ స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. ధ్యానం భవసంచిత పాపజ్ఞో విధ్వంసన విచేక్షణం విఘ్నాంధకారక బస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శుర్పకర్ణం గజవత్నం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయ వసో సూర్యస్మరశ్మిభిः శ్రీవరసిద్ధి వినాయకాయ ఆజ్ఞేన స్నాపయామి. ఓం మధువాత హృదయతే మధుక్షమన్నో వనస్మృతి నందం అస్తు సూర్య మాధ్విర్గాగో భవస్తు శ్రీవరసిద్ధి వినాయకాయ మధునా స్నాపయామి. ఓం స్వాదుపనస్య దివ్యాయ జన్మనే సాధురింద్రాయ సుహవేతుర్నామ్నే స్వాదుమిత్రాయ పర్వాయ వాయవే బృహస్పతే మాధుమాగం. అవి తీసుకొని అందరికి పెట్టు అన్న. మంచుకొని పెట్టు. తీసుకున్నాడు మంచుకొని పెట్టు. పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంగే పూజయామి. పూజయామి అన్నప్పుడు ఇవి. ఓం అకవాహనాయ ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందగ్రజాయ నమః. స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమో నమః. సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి గొప్ప మోరియా. ఓం గణపతయే నమో నమః. సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి గొప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ की जय. ఎట్లున్నాయి కర్రీలు ఉమేష్ తేజ ఎట్లున్నాయి కూరలు? మేమైతే తింటున్నాం ఆల్రెడీ. పూజ అయిపోయింది. సో అందరైతే తిరంగ తింటున్నారు. సో ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏది కొద్దిగా తింటున్నారు ఎందుకంటే పొద్దున్న ఏం తినలేం కదా. సో చూద్దాం ఇక. సో ఈరోజు గణపతుల పండుగ భాగంగా ఫస్ట్ రోజు అయితే మేము ఇక రూమ్లో జరుపుకున్నాము. ఫ్రెండ్స్ అందరు వచ్చి తిన్నారు. సో దేశంలో మనమైతే గణపతుల పండుగ జరుపుకున్నాం కదా. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ వచ్చుడు. సో వాళ్ళకి ఎట్లా ఉందైతే వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఇప్పుడు. మహేష్ ఎట్లా అనిపిస్తుంది నీకు? నేనైతే గత 5 సంవత్సరాలుగా ఇండియాలో ఈ గణపతి పండుగ అనేది మిస్ అయినా. సో ఇవాళ నువ్వు ఇన్వైట్ అయ్యాక వచ్చేసిన ఇక్కడికి నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ లైక్ ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. సో రాకేష్ అవి నీ మాటలో కూడా ఒకసారి ఎట్లా అనిపించిందో? చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు అన్నం తినక ప్రసాద్ కోసం తిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తుంది. గాయందర్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాం.
మనం దేశం నుండి మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా మన పండుగలన్నీ ఇట్లనే చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. నాకు ఇంటికాడ ఉన్నట్టు అనిపించింది. ఇట్లా చేసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. ముందుగా MGK9 దుబాయ్ బ్లాగ్స్ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు దుబాయ్లో మనం విదేశాల్లో ఉన్నా కానీ దుబాయ్లో మేము హిందూ పండుగ అయినటువంటి వినాయక చవితి జరుపుకుంటున్నాం. గజేందర్ గౌడ ఆధ్వర్యంలో మా G2Lలో ఇట్టి కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, ఇట్టి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి గజేందర్ గౌడ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. మనం ఇంటికాడ ఉన్నట్టే ఇక్కడ సెలబ్రేషన్ అనేది మేము చేసుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 16 years నుంచి నేను ఇక్కడ బయట ఉంటున్నాను. నేను ఒక్కసారి కూడా ఇంతవరకు నేను చేసుకోలే. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంటికి పోయినా వచ్చినాయని కూడా ఏ పండుగలు కూడా ఉండడం, దసరా లాంటిది కానీ మనం బాగా పెద్ద చేసుకుంటాం. దానికైనా కానీ ఇట్లా వినాయక చవితికి మన గ్రూప్లో ద్వారా బాగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో మేము ఈ సంవత్సరం అంటే ఇది 3వ సంవత్సరం ఇక్కడ మన దుబాయ్లో ఈ రూమ్లో 3వ సంవత్సరం పెట్టడం. సో నెక్స్ట్ ఇయర్ కూడా దేవుని దయవల్ల అంత మంచిగా ఉంటే మంచిగా చేరుతాము. సో ఇన్ని రోజులు సపోర్ట్ చేసినట్టే నన్ను ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయర్రి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ మీరు దుబాయ్లో కానీ ఇంకా వేరే కంట్రీలో కానీ మీరు ఎట్లా చేసుకుంటారు గణపతి అది కూడా కామెంట్లో పెట్టండి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.